పత్తి కట్టెను కంది కట్టెను ఇంకేదైనా పంట వ్యర్థాలను కాల్చకూడదు. ఇది ఫస్ట్ ప్రతిజ్ఞ మనది. ఈ సంవత్సరం నిర్ణయం చేసుకుంది 1 కోటి మందికి రీచ్ అవుతా అనుకున్నాం. నిన్న వర్షం పడ్డది కదా, బొగ్గు బయట ఉంటే ఇదే వర్షం నీళ్ళు బొగ్గులకించి ఎన్నిసార్లు అయినా బొగ్గుకి ఏం కాదు. సరే 1000 మందికి చెప్తాను వాళ్ళు చేయలేకుండి. వెరీ గుడ్, సపోర్ట్లు కొట్టుండి. 2000 మందికి చెప్తాను వాళ్ళు, 2000 మంది రైతులకు. ఇగో యూట్యూబ్ అని ఉందా కొంతమంది కన్నా? వెరీ గుడ్, సపోర్ట్లు కొట్టుండు. మీ దగ్గర ఏం లేకపోతే ఇంటింటి తిరిగి చెప్పేది కాదు, ప్రచారం కాదు. ఓ చిన్న వీడియో చేసి మీరు ఏదైతే ఎవిడెన్స్ చూపెడతారో దాన్ని యూట్యూబ్లోనో ఒక వీడియో రూపంలోనో వాట్సాప్ రూపంలో వేస్తే కూడా 1000 మందికి రీచ్ అవుతుంది. అర్థమైందా? ఈజీ మెథడ్ అది. చేస్తారా అట్లాగన్నా? సో ఇప్పుడు చెప్పండి, 5000 మందికి ఎవరు రీచ్ అవుతారు? 5000 మంది రైతులు. వెరీ గుడ్, సపోర్ట్లు కొట్టుండు. వాళ్ళు ఇంకా పెద్దలు వస్తారు. 10,000 మంది రైతులు. ముందు నేను చేసుకుంటా, నాకు నమ్మకం అయితే నలుగురు చెప్తా అనేటోళ్ళు ఉంటారు. వాళ్ళు వద్దు నాకు, అది చాలా లేటు. నువ్వు డాక్టర్ అయినాక కూడా ముందు ట్యాబ్లెట్లు మింగి నాకు అర్థమైనాక పేషెంట్లకు చెప్తా అన్నట్టు ఉండదు. ఇది ఆల్రెడీ మీరు చేస్తే తెలుస్తుంది, 20 సేపట్లో తెలుస్తుంది. అర్థమైందా? తెలిసినాక చెప్పుడే ఏముంటుంది, నీకేమైందో చెప్పు, అంతే. అంతే కదా. 10,000 మందికి లేపిరు ఎవరన్నా? నేను ఒక మాట చెప్పాలనా, నేను ఎంతమందికి అని పెట్టుకున్నా తెలుసా? ఈ ఇయర్ ఒక్కసారి గెస్ చేయండి. ఈ ఇయర్ నేను తెలియజేయాలనుకున్నది ఎంతమందికో మీరు చెప్పుండి చూద్దాం. ఇంకా 50. ఈ సంవత్సరం నిర్ణయం చేసుకుంది 1 కోటి మందికి రీచ్ అవుతా అనుకున్నాం. ఎందుకు కొడుతురు మీరు? 10,000 లక్షనో చెప్పండి, నేనేడు ఉంటారా నాయన? మీ ద్వారానే అవుతా, నేను నా ద్వారానే అవుతా. నేను మీకు చెప్పిన మీరు నేను 1,00,000 మందికి చెప్తా సార్ అంటే నేను 1 కోటి మందికి దగ్గర అవుతా. నేను గోడలకు చెప్పింది నయము, మీకు చెప్పిన ఒకటే. నేను గోడలకు చెప్తున్నా నిన్నటి నుంచి, మనుషులకేగా చెప్పేది. మీ గోల్ పెద్దగా అయితే అందరం గోల్ అవుతుంది. అర్థమైందా? నేను అంతే కదా. మీ మీద నేను డిపెండ్ అవుతా, కానీ నా మీద నాకు నేను ఏం చేసుకుంటా, పనులు తోముకోవడం తప్పితే ఏం చేయలేను. పొద్దుగా లేచి ఏం చేస్తాం? ఇది ఒకటే కదా మనకు మనం చేసుకునేది. మన పంట ఎవరో వండించిర్రు, ఎవరో కూరగాయలు వండిస్తే ఇప్పుడు సాంబార్ వేసుకొని మస్తు తిన్నాం. మన కూరగాయలు మనం వండించుకున్నాం, మనం మందికి పని చేయాలి. అంతే కదా. ఇప్పుడు చెప్పండి, 50,000 మందికి ఎవరు రీచ్ అవుతారు? అవుతారు, తప్పేం లేదు. వెరీ గుడ్, సపోర్ట్లు కొట్టుండు. నువ్వు ప్రాబ్లం ఏందో తెలుసా? మనం అనుకోం కాబట్టి సాధించాం, అనుకుంటే సాధిస్తాం. మీతోటి కాదు, పర్యావరణము ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా దోహదం చేసి మీ ద్వారా అది అయ్యేటట్టు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏనో రైతులు ఎక్కున్నావు, ఎవరో టీవీ ఛానల్ వచ్చి ఇట్లా పెడతారు, పెట్టి బొగ్గేసినావు అంటే ఏమైంది అంటే మన మీద చెప్తాం. అది వైరల్ అయిపోయింది అనుకో, లక్షల మందికి అవుతుంది. నేను గిట్లనే ఇంటి మీద చెప్పిన, నా ఇల్లు కట్టుకున్నాడు చిన్నది, 6 లక్షలదే ఇల్లు, 6 లక్షలతో రాతి ఇల్లు. చంద్రవ వచ్చింది. చంద్రవ అంటే తెలుసు కదా, V6 చంద్రవ. ఆమె వస్తే ఇప్పుడు ఎంత మొత్తం కలిపి అన్ని ఛానళ్ళు ఆమెది అన్నీ కలిపి 40 లక్షలు దాటినా. నా మాట ఎంతమందికి రీచ్ అయింది? 40 లక్షలు దాటింది. ఎవిడెన్సు యూట్యూబ్లో అబద్ధం చెప్పనీకి ఉండదు. ఎంతమంది చూసిరు, ఎంతమంది కమెంట్లు పెట్టిరు కనబడుతుందా లేదా? రీచ్ అయినామా లేదా? నేనే కొట్టించుకోవాలి నాయన. ఎవ్వరు కూడా దునియాలు ఇట్లా కొట్టించుకోరు. ఉంటారా ఎవరన్నా? అయిందా లేదా? లాస్ట్ ఇయర్ నేను జనవరిలో నా అంతలు నేను మీ లెక్కనే చిన్నగా అనుకున్నా. జనవరిలో నిర్ణయం తీసుకున్నా, 1,00,000 మందికి రీచ్ అవుతా అనుకుంటే నేను ఎంతమందికి రీచ్ అయినా వెళ్తా? 4 లక్షల మందికి రీచ్ అయినా పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం నాకు ఏమవుతుంది వెళ్తే, ఇప్పుడు వాసన ఏం చిన్న సంస్థ కాదు, లక్షల మంది కదా, 4 రాష్ట్రాలు. ఎంత రీచ్ అవుతాం మనం? అట్లా ఇగో సజీవన్ లైఫ్ అని గుజరాత్లో 50,000 మంది రైతులు డైరెక్ట్ ఉన్నారు. వాళ్ళకి నేను 1 ఇయర్కున్నా
ఒకరోజు 2 రోజులు కాదు, 1 ఇయర్కి అడ్వైజర్గా ఉంది ఇప్పుడు. అట్లనే జీవీకే గ్రామీణ వికాస్ కేంద్రం వాళ్ళకున్న మెంటర్గా అఫీషియల్గా, అంటే వాళ్ళ నెట్వర్క్ ద్వారా అవుతుంది కదా. సో అట్లా ఇంకా మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఇట్లా రాష్ట్రాలు చెప్తే 10 రాష్ట్రాల వాళ్ళు డైరెక్ట్ టచ్లో ఉన్నారు, సంస్థలు వాళ్ళు. అవుతుంది కదా పని. నేను ఏం చేస్తున్నా, ఓన్లీ ముచ్చట్నే చెప్తున్నా కదా, మధ్య మధ్యన అవి చూపెడుతున్నా అంతే కదా, పని అవుతుంది కదా. మీరు ఆ మాత్రం చేయలేరా? చేస్తారు కదా, చేయండి మరి. ఇది ఒక మంచి ఉద్యమం, మనం కూర్చున్న కాడ అవుతుంది. మిమ్మల్ని ఏం లాఠీ దెబ్బలు తినమంటలేను, జైలుకోమంటలేదు. స్వాతంత్ర ఉద్యమం అంటే చాలా కష్టం అది. ఈ ఉద్యమం చేయడానికి ఏముంటుంది, హల్కదే కదా. ప్రాబ్లమ్ ఏమన్నా మీకు? మీ ఇంటి వాళ్ళు ఏమన్నా అంటారా బొగ్గు మీద మాట్లాడితే? మీ దోస్తులు ఏమన్నా అంటారా, మరి బొగ్గు గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటారా? ఎవరు అన్నికి లేదు, విలువలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పుణ్యం ఎక్కువ వస్తుంది. కుంభమేళ ఎవరన్నా పోయిరా ఎవరన్నా? పోయినావు కదా, మునిగి వచ్చినావు కదా. ఆయన మునిగిన దానికంటే మీకు ఎక్కువ పుణ్యం వస్తుంది దీన్ని మీద చేస్తే. కొట్టుండి సపోర్ట్లు. అవును, ఇందులో ఎక్కువ విలువలు ఉన్నాయి. మనము మీకు తెలుసు కదా ఎట్లా కడుగుతామో. నీళ్ళు గీళ్ళు అన్నీ, పర్యావరణం అన్నీ మంచిగా అవుతున్నాయా లేదా? కొట్టుండి. అర్థమైందా? సో ఇప్పుడు 1,00,000 మందికి ఎవరు రీచ్ అవుతారు? మేము సర్టిఫికేట్లో రాసినాం. ఎక్కడ పోయి సర్టిఫికేట్ మళ్ళా గుంజుకోవాలి. దాని మీద ఫైనల్గా ఒక పదం ఇచ్చినాం, మీకు గుర్తుపెట్టుకోండి. దానికోసమన్నా మీరు చేయాలి. మిమ్మల్ని అందరినీ కూడా అర్త్ లీడర్, అర్త్ అంటే భూమి, భూమికి మీరు లీడర్లని ఆ సర్టిఫికేట్లో రాసినాం. నేను ఇచ్చే ట్రైనింగ్లలో ఇట్లనే రాస్తా. మీరు భూమికి లీడర్లు అవుతురా, గల్లీకి అవుతురా, ఢిల్లీకి అవుతురా? భూమికి లీడర్ అవుతురు కాదు. ఎట్లా అవుతుర్రు? మీరు పెట్టిన చెట్టు గాలి ఇస్తుంది, భూమి మొత్తానికి ఇస్తుందా, గల్లీకే ఇస్తుందా? అది మంచి ఎంత దూరం మంచుతుంది? ప్రపంచం మొత్తం మంచుతుందా లేదా? మంచి అంటే మీరు ఆ చెట్టు ఇంకా మంచి పెరగనికే చేసారు కాబట్టి భూమిని చల్లగా చేస్తుర్రు, భూమిలో ఉన్న కలుషితాలను ఇచ్చేస్తుర్రు, కార్బన్ సిక్విస్ట్రేషన్ అని చేస్తుర్రు, చెట్లు బాగా పెరిగేటట్టు చేస్తుర్రు, సూక్ష్మజీవాలు పెరిగేటట్టు చేస్తున్నారు, అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుర్రు. కాబట్టి మీరు భూమికి లీడరే కదా. అర్థమైందా ఎందుకు భూమికి లీడర్ అంటే? అర్థమైందా? ఒప్పుకుంటారా లేదా? ఎవరైనా సరే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇచ్చిన రోజు ఎక్కువ నడుపుడు వచ్చా, లేకపోతే వణుక్కుంట నడిపితేనే మీకు లైసెన్స్ ఇచ్చారు. రాను రాను మంచిగా అవుతారని ఇస్తారు. నేను అట్లనే ఇస్తున్నా. మీరు భూమికి లీడర్ అని ఈరోజు చెప్పిన అంటే 10 ఏళ్ళలో మీరు రోజంత పెరుగుతారా తగ్గుతారా? ఆ పెరిగే దాంట్లో ఏం చేస్తారు? మంచిని వంచుతారు. ఇంతే లాజిక్. డాక్టర్ కూడా ఫస్ట్ కత్తివాటుడే కష్టమవుతుంది ఆయనకు. ఆ రోజే ఆయనకు డిగ్రీ వచ్చింది. మెల్లమెల్ల 10 ఏళ్ళు అయినాక పెద్ద డాక్టర్, మంచి డాక్టర్ అని అవుతాడు. అంటే సర్టిఫికేట్ ముందే తీసుకుంటు కదా. మరి అట్లా అంటే 10 ఏళ్ళు అయినాక అయితే ఇయ్యరు కదా ఆయనకు. ఇది అట్లాస్ ఉంటుంది. మిమ్మల్ని డిక్లరేషన్ ముందే అవుతుంది. అది ఒక్కటి ఇండి సర్టిఫికేట్. ఇందులో ఏం రాసినామంటే ఫలానా ఇదేంది మనీష్, ఇక్కడ ఒక పేరుంది, ఏదో ఒకటి అనుకుందాం, అందరికి ఒక పేరుతో వస్తుంది కదా. హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఈ బయోచార్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఎట్ ద లైవ్లీవుడ్ రిసోర్స్ సెంటర్ ఇక్కడ పరిగి. డేటు మెంటర్షిప్ అంటే నా మెంటర్షిప్ అండర్లా, అంతే కదా. అయితే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అన్నాం, గుర్తుపెట్టుకోండి. అంటే చేతులతోటి నేర్చుకున్న ట్రైనింగ్లు అంటే 4 గోడల మధ్యన నేర్చుకునేది కాదు. ఇది మస్తుదో మీరు మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో 4 గోడల మధ్యనే కదా. అది కాదు, ఇది మొత్తం మీరు ప్రాక్టికల్గా తిరుగుకుంటా నేర్చుకున్న ట్రైనింగు. అందులో ఏం కవర్ అయింది? బయోచార్ ప్రొడక్షను, అట్లనే బయోచార్ కంపోస్టింగు, ఫీల్డ్ అప్లికేషను, మళ్ళా వ్యవసాయానికి సుస్థిరత తేవడం, ఇవన్నీ కవర్ అయినాయా? వచ్చినాయా లేదా? అది. సో దీనికి మేము రికగ్నేషన్ చేసుకుంటా. ఓకే, మీ యొక్క డెడికేషన్ అంటే మీ యొక్క నిబద్ధత. అర్థమైందా? అసెంబ్లీలో కూడా చెప్తారు కదా, నిబద్ధతతోటి అన్నీ చెప్తారు ప్రాగ్దాన్. అలా వదిలేయండి. కానీ ద పార్టిసిపెంట్ ఈజ్ హానర్డ్ యాజ్ అన్ అర్త్ లీడర్. మిమ్మల్ని ఎట్లా చేసినాం? హానర్ చేసినాం. ఎట్లా చేసినాము?
భూమికి లీడర్గా, కమిటెడ్ టు సస్టైనబుల్ ఫార్మింగ్, సుస్థిర వ్యవసాయానికి మీ యొక్క కమిట్మెంటు, తర్వాత పర్యావరణాన్ని కూడా మంచి చేయనీకే అని సర్టిఫికెట్లో రాసి ఉంది. అర్థమైందా? దీన్ని తీసి ఏనో కింద పెట్టారు. దీన్ని రోజు ఇట్లా ముందడ పెట్టుకొని మళ్ళీ ఒకసారి అర్త్ లీడర్ అని చదవండి. చదివితే మీ రోల్ అర్థమవుతుంది. అర్థమైంది? ఎవరన్నా డాక్టర్కి ఏమైనా సర్టిఫికేట్ వస్తే దాపెట్టుకుంటాడా, పెడతాడా గోడ మీద? ఇంత తుక్కడా వచ్చినా ఎడబెడతాడు? వాళ్ళని అయ్యే మస్తు తెలివి ఉంది. మనం ఏం చేస్తాం? సర్టిఫికేట్లను దాపెడతాం. కనీసం ఎవరైనా అడిగితే చెప్పొచ్చు కదా, ఇట్లా ట్రైనింగ్ పోయినా ఇందుకని అప్పుడన్నా చెప్పనీకి అవకాశం దొరుకుతుంది. సరేనా? చాలామంది ఫ్రేములు కట్టించి పెట్టుకుంటారు, మన వాళ్ళు ఫస్ట్ క్లాస్ చేసిర్రు. సరేనా? గట్టిదే పేపర్ కూడా మంచిగా పెట్టుకోండి. కావాలంటే బొగ్గుతోటి నన్ను ఇట్లేదు పెట్టమంటే పెట్టిస్తా. ఇటు ఉంది కదా, ఇక్కడ తీయమంటే ఇస్తా. ఎక్కడ 100 ఏళ్ళు ఉంటుంది, పేపర్ పైన బొగ్గు ఉంటుంది. అర్థమైందా? సో అది మీ సర్టిఫికేట్లు. ఇంకా డౌట్లు అడగండి. 100 ఏళ్ళు, 100 మినిమం 1000 ఏళ్ళు ఉంటుంది. అది కూడా ముసలిది అవుతుంది. మీరు అనేది అదే కదా, ఏదైనా పవర్ తగ్గుకుంటూ పోతుంది. మళ్ళీ ఏంటి ఇంత బొగ్గు? మీరు ఉప్పు నీళ్ళు పోసిరు అనుకో, మొత్తం ఉప్పు నీళ్ళు గుంజుకొని ఉంటే ఉప్పు వేరినాక లోపల ఏం చేస్తుంది? ఏం చేయదు. సూక్ష్మజీవులు పోతాయి వాళ్ళకి, ఉప్పులకించి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ బొగ్గు ఏంటి? అది ఉప్పు బొగ్గు రూపం ఉండదు. ఇక రీఛార్జింగ్ ఏమో యాక్టివేషన్. ఇగో యాక్టివేషన్ ఒక పద్ధతి నిన్న చెప్పినా మీకు, యాసిడ్ పోయడం అది చెప్పినా బొగ్గులో చెప్పలే కదా. ఫస్ట్నే బొగ్గు మీరు మామూలుగా కూడా మనము ఇప్పుడు ఇల్లు ఉన్నది, ఇది ఆ కానాగిన అన్నీ ఉన్నాయి కదా, మనకి ఎక్కువ సామాను పట్టాలంటే ఏం చేస్తాము? అన్ని పాత చెత్త చెదరం అంతా తీసేస్తే కొత్తవి పెట్టుకోనికి అవుతుంది. ఇది కదా లెక్క. మనకు చెత్త చెదరం తీస్తేనే కదా కొత్తవి పెట్టుకోనికి అవుతుంది. ఒక్కోసారి బొగ్గు తయారైనప్పుడు వాలటైల్ అని ఉంటుంది, అవి కొంచెం పుడకపోయి ఉంటాయి. అర్థమైందా? ఆ రంధ్రాలు పూర్తిగా క్లీన్ అయ్యి ఉండేవి తయారైనప్పుడే. దాన్ని ఏం చేయాలంటే ఇంకొంచెం తేజ్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని యాక్టివేషన్ అంటారు. తేజ్ కావాలంటే ఏం చేస్తారు? 2-3 పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో మళ్ళీ ఒకసారి వేడి చేయడం దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 450 డిగ్రీల బొగ్గు తయారైంది, అప్పుడు కొన్నే బయటికి పోయినాయి. నిన్న వచ్చిందిగా పొగ గిగ. తక్కువ టెంపరేచర్లో చేస్తే బరువు ఎక్కువ వస్తుంది, కానీ మొత్తం క్లీన్ కాదు. సో అప్పుడు రెండోసారి ఏం చేస్తారు? మళ్ళీసారి ఆడిచ్చుడు అంటాం కదా, అట్లా మళ్ళీ ఆడిస్తే మనకు ఆ రంధ్రాలకించి పోతుంది. అర్థమైందా? ఇదొక మెథడ్. ఇవన్నీ ఎట్లా చేయాలంటే కొంచెం హై లెవెల్ అవుతుంది. మీకు కూడా ఈ ట్రైనింగ్ సరిపోదు, టెక్నాలజీ ట్రైనింగ్లు ఉంటాయి. రెండో టెక్నిక్ ఏంటంటే, మీకు వర్షం నీళ్ళతోటి కడగడం పర్ఫెక్టు. నిన్న వర్షం పడ్డది కదా, బొగ్గు బయట ఉంటే ఇదే వర్షం నీళ్ళు బొగ్గులకించి ఎన్నిసార్లు అయినా బొగ్గుకి ఏం కాదు. ఇది కూడా చెప్పిన, ఎందుకంటే డిస్టిల్ వాటర్ అనేది కొనలేం కాబట్టి వర్షం నీళ్ళే డిస్టిల్ వాటర్ లాంటివి. అఫ్కోర్స్ అందులో ఇంత దుమ్ము ధూళి ఏమైనా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ బట్ డెఫినెట్గా వర్షం నీళ్ళు కొంచెం యాసిడిక్ కూడా ఉంటాయి. యాసిడిక్ గుర్తుపెట్టుకోండి. మీరు నాలుక మీద వేసుకోండి, జిమ్ అంటాయా లేదా వర్షం నీళ్ళు? మీ బోర్ల నీళ్ళ లెక్క ఉంటాయా చప్పగా? అంటే ఉప్పు ఉండే కదా. సో యాసిడ్ ఉంటుంది జనరల్గా, ఎందుకంటే ఈ కాలుష్యాల మూలన కూడా యాసిడ్ రెయిన్స్ అనేది కామన్ అయిపోయింది ఉంటుంది. అది ఒక రకంగా మనది ఆల్కలైన్ కాబట్టి యాసిడ్ నీళ్ళు పోతే ఇంకా ట్రీట్మెంట్ అవుతుంది. అందులో ఏమైనా మలినాలు ఉంటే కడిగినట్టు అవుతుంది. మీరు కూడా బాత్రూమ్ యాసిడ్ తోటి కడతారా, ఉప్పు నీళ్ళతో కడుగుతారా? యాసిడ్ తోటే కడుగుతారు కదా. మరి యాసిడ్ నీళ్ళు కడితే తేజ్ అవుతుందా లేదా? మామూలుగా చెప్తున్నా, చాయ్ కూడా యాసిడే కదా. చాయ్ తాగితే తేజ్ అవుతారా? ఆ లెక్క కాదు కానీ బట్ చెప్తున్నా, అది కూడా యాసిడే. బట్ ఇదొకటి. రెండోది ఏంటంటే స్టీమింగ్ అంటాం. స్టీమింగ్ అంటే ఏంటంటే మన ఇడ్లీ పాత్ర ఉంటుందా, ఇడ్లీ పాత్రలో కూడా ఆవిరితో అయితే ఇడ్లీలు తెలుసు కదా మీకు. అట్లాంటిది ఏదో పాత్ర అన్న తీసుకొని మీద ఒకటి క్లాత్ వేసి, ఆ క్లాత్ మీద బొగ్గులు వేసి కింద వేడి చేసారు అనుకో నీళ్ళను, ఈ ఆవిరి అంతా ఇళ్ళకి చొచ్చుకొని బయటకు వస్తుంది. వచ్చినప్పుడు కూడా అందులో ఉన్న మలినాలు
మీరు కూడా యోగాకి అటు పోయి అందులో కూర్చుంటారు కదా స్టీమ్ బాత్ అని, ఓ దిక్కు పైప్ పెడతారు చూసిరా, అందరికి తెలియదేమో, కొంతమంది పెద్ద పెద్దోళ్ళు పోతారు. అలా కూర్చుంటే అది కిందికించి ఆవిరి పెడతారు. ఆవిరి పెడితే ఫ్రెష్ అయ్యి వస్తారు అంటారు. అంటే చెమట గిమట బాగా వస్తుంది. చెమట రావడం అంటే ఏంటి, ఒకటి వేడితోటి, రెండోది ఈ గ్రంథాలన్నీ ఓపెనింగ్ కావడం. అర్థమైందా? ఆవిరితోటి వేడితోటి గ్రంథాలు కూడా ఓపెన్ అయ్యి డిటాక్సిఫికేషన్ అని ఒక ఫీలింగ్లు ఉంటారు. అంతే, అర్థమైంది కదా? అట్లా మనకు కూడా ఇక్కడ స్టీమింగ్ చేసినప్పుడు అది క్లీనింగ్ అవుతుంది. అర్థమైందా? ఇది ఒక మెథడ్. అంటే మీకున్న బొగ్గుని ఇంకా జర తేజ్ చేయాలి అన్నప్పుడు. మూడో పద్ధతి ఏంది, మీ దగ్గర మైల్డ్ యాసిడ్స్ ఏమైనా ఉంటాయి కదా. యాసిడ్ అంటే ఇప్పుడు ఫాస్ఫరిక్ యాసిడ్ ఒకవేళ చీప్ ఉంటుంది, ఏ చీప్ ఉంటుంది, అది పర్యావరణానికి మళ్ళీ హాని చేయొద్దు, దాంతో కడగాలి. ఫస్ట్ అయితే యాసిడ్ తోటి కడిగి తర్వాత స్టీమింగ్ చేయడం ఇంకా మంచి పద్ధతి. అర్థమైందా? అట్లా చేసుకొని కూడా ఇప్పుడు ఇండ్లలో చేసుకోవాలనుకో, ఇప్పుడు లేడీస్ ఎవరన్నా ముఖానికి పెట్టుకోవాలి, నేను ఇంత అలోవీరా వేసుకోవాలి, ఇంత పసుపు వేసుకోవాలి, ఇంత బొగ్గు పౌడర్ వేయాలి, దాంతో నేను ఫేస్ మాస్క్ చేసుకోవాలి. అర్థమైందా? అంటే ముఖానికి ఇట్లా పెట్టుకొని మళ్ళీ కడిగితే ఎట్లయితారు, నల్లగవుతారా తెల్లగవుతారా? తెల్లగా అవుతారు. అర్థమైందా? అది పెట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది. డీజేటీలు చూసిరు కదా 2, అలా పెట్టుకొని తిరుగుతుంటాడు హీరో, అలా చెప్తాడు దీని గురించి. మీరు చక్కగా సినిమాలు చూడరు, అట్లా చూసినా బాగానే ఉండు. సో అట్లా చేసినప్పుడు ఏంటంటే ఇండ్లలోనే మనం యాక్టివేషన్ చేయాలంటే, నేను అన్నా కదా ఇడ్లీ పాత్రలో కూడా అందులో పెట్టేసి బొగ్గులు దాంట్లో పెట్టి గరిమి చేస్తే ఆ వేడి నీళ్ళకి ఇది అవుతుంది. మన ఇంట్లో నిమ్మరసం ఉంటుంది కదా, పిండుకోండి. అర్థమైంది? అది పిండుకుంటే కూడా సెట్ అయితే, లేదా వెనిగర్ అని దొరుకుతుంది, వైట్ వెనిగర్. ఈ చైనా వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇట్లా కొడుతుంటారు చూసిర్రా, అది కూడా వెనిగర్. అది తినే టైప్ కాబట్టి అది పోసుకోండి అందులో, ఏం కాదు మనకు. ఫుడ్ గ్రేడ్ కదా, ఫుడ్ గ్రేడ్ అంటే తినే టైప్. ఇట్లా యాక్టివేషన్ చేయి, ఇదొకటి. ఫైనల్గా నువ్వు భూమిలో వేసినాక 10 ఏళ్ళకు నిండుతుంది కదా, అడుగుడు మన వశం కాదు. ఎందుకంటే మన నీళ్ళల్లోనే ఫుల్ ఇది ఉన్నది, టీడీఎస్. కొత్త బొగ్గుతోటి చార్జ్ చేసుకోవడం బెటర్. టెస్టింగ్ చేస్తే మీకు దాన్ని ఇంకా ఇవ్వచ్చు బొగ్గు అని తెలుస్తుంది కదా, కొత్తది వేసుకోండి. ఎందుకంటే అది నిండిపోయింది, అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. మీ నీళ్ళు అట్లున్నాయి, మరి ఉప్పులున్న నీళ్ళు ఉన్నాయి, నేనేం చేయాలి? లేదా మీ దగ్గర వర్షం బాగా పడితే కూడా అది క్లీన్ అవుతుంది. అన్ని బొగ్గులు నేర్కుంటూ వచ్చి నేను క్లీన్ చేయడం కాదు. అట్టని చెప్పి పొలం మొత్తం యాసిడ్, లేదా ఈ ఆర్గానిక్ కార్బన్ యాడ్ చేసుకోండి. అఫ్కోర్స్ బొగ్గు ఉన్నందుకు ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. హ్యూమిక్ యాసిడ్ కూడా ట్రీట్ చేస్తుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? సో కాబట్టి ఇండైరెక్ట్గా మన భూమి మంచిగా అయితే కూడా బొగ్గు కూడా మంచిగానే ఉంటుంది అనేది ఒక లెక్క. మంచిగా అయినప్పుడు అఫ్కోర్స్ ఎట్లయినా ఏదో టైంలో అది నిండిపోయి కొంచెం బ్లాక్ అవుతాయి, నేచురల్ అది. అందుకే కొత్తది వేసుకోండి అంతే, ఆ 30-40 ఏళ్ళు అయినాక. ఏం కాదు, ఓన్లీ మిక్సింగ్ అవుతుంది, కింది మీది కిందికి అవుతుంది, అంతకంటే ఏం కాదు. మీకు ఓవరాల్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది, బొగ్గు ఆర్గానిక్ కార్బన్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఫిక్స్డ్ డిపాజిట్ అని ఉంటుందా, బ్యాంకులు వేస్తారా, 5 ఏళ్ళకి పైసలు, 10 ఏళ్ళకి పైసలు, రప్పున తీసుకొనికి వస్తుందా పోయి తెల్లారే? అట్లా ఉండదు. సో ఇది అట్లనే ఫిక్స్డ్ డిపాజిట్. బొగ్గు అనేది కార్బను 100 ఏళ్ళ కోసం మనం దాపెడుతున్న కార్బన్. అట్లా అని చెప్పి నేను మట్టిలేస్తాను తెచ్చి దాంతో కోడినో గిడినో గరం చేసుకొని తిన్నారనుకో, మళ్ళీ అది కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే మీకు ఎవరైనా పైసలు ఇస్తే 100 ఏళ్ళకు మీరు భూమిలో పెడుతున్నందుకు పైసలు ఇస్తారు. అర్థమైందా? మంచి పని చేస్తుర్రని ప్రపంచానికి, పర్యావరణానికి. దాన్ని అట్లాగా నిప్పుకల మీద వేస్తే మళ్ళీ గాలి కలుస్తుంది. అర్థమైంది కదా? సో కాబట్టి దానికి విలువ లేదనేది కూడా పాయింట్. అది నెక్స్ట్ ఇంకెవరైనా అడగండి ఇటు సైడ్కి ఎంచి. సరే, అందరికి అన్నీ అర్థమైపోయినాయా? డౌట్లు ఏం రావా ఫీల్డ్లో? మీరు అడగండి క్వశ్చన్స్. ఓకే, ఏం అడగాలి? అంత జ్ఞానుల లెక్కనే ఉన్నారు, అన్నీ తెలిసిన వాళ్ళు లెక్క. వీళ్ళు తిన్నందుకు అట్లా అయ్యిరా, లేకపోతే 3 ప్రాసెస్ నేర్చుకున్నారు కదా నిన్నటి నుంచి. 3 ముఖ్యమైన ప్రాసెస్లు ఏంటి అవి చెప్పండి. బయోచార్ అంటే పైరోలైసిస్, 4 రకాలు చెప్పారు కదా, 4-5 రకాలు రకరకాలు, అది నేర్చుకున్నారు. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్
బయోచార్ కంపోస్ట్ మార్నింగ్. థర్డ్ పార్ట్ అప్లికేషన్ మెథడ్, డోజ్ ఎంత మోతాదులో ఎలా అప్లై చేయాలి. ఈ మూడు ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోండి. తయారు చేయడము, కలపడము, అప్లై చేయడం కదా. ఈ మూడింటిని మీరు 3 రకాలుగా గుర్తుపెట్టుకోండి, 3 భాగాలుగా. ఇప్పుడు మనకు ఈ రీజన్ వైజ్గా యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. ఇది అయిపోయిన ట్రైనింగ్ అయిన తర్వాత మనం గ్రూపులు పెట్టుకుందాం. తర్వాత మనకు ఉన్న గ్రూపులకు కూడా యాక్టివేట్ అయ్యి బయోచార్ యాక్షన్ ప్లాన్ అంటే ఈ సీజన్కి ఇప్పుడే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర అంతా పత్తి కట్టే ఉంది కదా, ఏదన్నా సరే పంట వ్యర్థాలు ఏదైనా సరే దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని యాక్షన్ ప్లాన్ చేద్దాము. బయోచార్ ఎలా చేద్దాము. ఇప్పుడు ఇది మీరు నేర్చుకున్నారు ఇక్కడ, ఇది టీఓటీ అనుకోండి. మీ రాయలసీమ వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ ఏం చెప్తున్నారు, మీరు ఎంతమందికి నేర్పుతారు అనేది. అంటే మీ క్యాడర్, మళ్ళీ మీ కింద ఉన్న క్యాడర్, వాళ్ళ ఫార్మర్ ఫ్యామిలీస్కి మొత్తం రీచ్ కావాలి. ఓకే, ఇప్పుడు పత్తి కట్టే ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రతి దగ్గర కూడా ఇప్పుడు ఎంతో కొంత పత్తి కట్టే అందుబాటులో ఉంది ఈ ఏరియా మీద, తెలంగాణ ఏరియా. ఇప్పుడు వెళ్ళంగానే మీరు మండల్ వైజ్ కానీ రీజన్ వైజ్ కానీ మీరు అది ఒకటి కంపల్సరీ చేయాలనేది ఒకటి మీ యాక్షన్ ప్లాన్లో భాగంగా పెట్టుకోవాలి. పత్తి కట్టెను, కంది కట్టెను, ఇంకేదైనా పంట వ్యర్థాల్లో కాల్చకూడదు. ఇది ఫస్ట్ ప్రతిజ్ఞ అన్నది. కాల్చి బూడిద చేయకూడదు. అది బయోచారి చేయాలి. ఎన్ని చేనులలో ఎన్ని ఎకరాలలో మనం కన్వర్ట్ చేస్తున్నాం అనేది మన కొలమానం, మన టార్గెట్. ఎన్ని ఎకరాలలో పత్తి చేనులను మన దగ్గర వికారాబాద్లో కంది బాగా కాబట్టి చెప్తున్నాను, కంది చేనులను మిగతా పంట వ్యర్థాలను మనం కన్వర్ట్ చేస్తున్నాం బయోచార్ కింద. అది చాలా ఇంపార్టెంట్. ఇలా టార్గెట్ పెట్టుకోండి. మీరు ఫీడ్బ్యాక్ లాగా ఇవ్వండి, అందులో కూడా కొన్ని వస్తాయి. ఒకరొకరు కూర్చొనే మాట్లాడండి, లేచి కూర్చుంటే టైం పడుతుంది. మీకు ఈ సబ్జెక్ట్ ఎట్లా అనిపించింది, అర్థం కానిది ఏమైనా ఉందా, అట్లా ఏం చేయాలనుకోరు. అట్లా హల్క పని ముద్ద తింటే ఏదో టైంలో తెలుస్తుంది కదా, ఇంకా ముద్ద తినలేమని. మన లెవెల్లో చెట్లు కూడా అట్లనే. నువ్వు టెస్టింగ్ చేస్తావు కదా, టెస్టింగ్ చేసినప్పుడు ఆల్రెడీ వేసిన మట్టే తెస్తున్నావు, కొత్త మట్టి తెస్తలేవు. వేసిన మట్టి తెచ్చి మళ్ళీ ఈ శాతంలో వేసినావు కదా, నాకు తేడా లేనప్పుడు 2 ఒకటే అని అర్థమైపోయింది. అదే మట్టి వేసిన మట్టే పట్టుకురావాలి. ఈసారి వేసిన మట్టి కొత్త మట్టి కాదు. ఇప్పుడు 50% వేసినావు కదా, 50-50 అది మెల్లగా తగ్గకుండా పోతుంది. సంవత్సరాలు గడిచిన కొద్ది జీరోకి వెళ్ళింది అనుకో, లేకపోతే 10 దగ్గర ఆగింది. నీకు తేడా ఏమో అనిపించదు. ఇక నువ్వు ఇది 0 ఉంది కదా, BC 0 అంటే అర్థమైందా. ఆల్రెడీ వేసిన మట్టే BC 0 అవుతుంది వచ్చే సంవత్సరానికి. మళ్ళీ 10, 20, 30 మళ్ళీ కలిపేస్తావు. వేసినప్పుడు నీకు తేడా లేదనుకో, చాలా అంటావు, అయిపోయింది. అర్థమైంది కదా. ఎవరికన్నా మిస్ ఏం గైరా, వేసిన మట్టి పట్టుకురావాలి టెస్టింగ్కి. అది చెప్తుంది నీకు. ఏం తేడా లేకపోతే చాలు అంటావు, నీవెందుకు వేస్ట్ చేస్తావు. చాలు అంతే. ఎరువులు వేసుకోండి కొంచెం, అది బేసిక్ వేయాలి. మీకు చాయ్ కప్పులు లెక్క అన్నా, మీ ఇంట్లో ఎన్ని కప్పులు ఉంటాయి చెప్పుండి. పిల్లలు పెరిగిన కొద్దీ, చుట్టాలు వచ్చిన కొద్దీ 4 కప్పులు పెరుగుతాయి. కానీ ఏదో రోజు ఇంకెందుకు కొంటున్నావు అనే లెవెల్ వస్తుందా రాదా. కప్పులు అంటే మన బొగ్గు, పట్టుకునే బొగ్గు. సాల్సాలు అవుతాయి కదా, తర్వాత చాయ్ పోయాలి కదా. చాయ్ కప్పులు ఇంట్లో ఉత్త పెట్టుకోనికే కాదు కదా, బొగ్గు అంతే కదా. ఉత్త పెట్టుకుంటే మనకేం లాభం. దానికి ఎరువు ఇస్తే అది పోయి చెట్లకు బలం ఇస్తుంది, కానీ పట్టుకొని ఇస్తుంది. అట్లా అనుకోండి, అర్థమైంది కదా. అట్లా ఇంకా ఆ స్ట్రాటజీ మనమే చెప్పాలి మీది లెవెల్లో వాళ్ళకంటే. ఎందుకంటే ఇది ఆర్గనైజేషన్ స్ట్రాటజీ కదా. మనం ఇన్న వాళ్ళంతా వాళ్ళు చేయడం వేస్ట్. మీరు కావాలంటే మీ ఇండివిజువల్ లెవెల్లో కొంచెం కట్టి ఉంటే చేసుకొని ఎవరికన్నా 4 చూపెట్టుండి మీ లెవెల్లో. కానీ ప్రోగ్రామ్ లెవెల్లో ఐ థింక్ వాసన నుంచి ఒక స్ట్రాటజీ వస్తుంది, అది కరెక్ట్. పంట వ్యర్థాలు స్ట్రాటజీ చేస్తాం మనం, అది చేస్తారు. ఫస్ట్ మొదటి 1-2 సంవత్సరాలు సాచురేషన్ అంటున్నారు కదా, ఆ టైం వరకు మనము బయోచార్ చూస్తాము. తర్వాత అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని మళ్ళీ కాల్చి గుర్తు చేస్తాం కాదు, దాన్ని కంపోస్ట్ కింద మారుస్తాం. మళ్ళీ పంట వ్యర్థాలను మళ్ళీ కంపోస్టింగ్ మెథడ్స్ ఉంటాయి కదా, చిప్పింగ్. లేదు, కంపోస్టింగ్కి ఇది విరుద్ధం కాదు. మీరు 100% కంపోజ్ చేస్తారంటే బయోచార్ని మర్చిపోయి అదే చేసుకోండి. యాక్చువల్గా ఏమవుతుందంటే కంపోస్ట్ చేసేటోళ్ళు లేరు, అర్థమైందా. నేను అనోడు కాదు, మీరు కావాలంటే ఎవరినన్నా అడుగుండి. రైతులు నిజంగా అందరు కంపోస్ట్ చేసి ఎందుకు అలా పెడతారు.
అది 3 నెలలు 4 నెలలు కొన్ని నెలలు ఉంటుంది కదా మెన్యూ. నేను కొన్ని మేనరిజమ్స్ కూడా చెప్తా, ఏమనుకోవద్దు సరేనా. నేను కూడా మెయింటైన్ చేస్తాను. నేను కాలు దాపి నువ్వు కాలు చెప్పి ట్రైన్లో కూర్చున్నట్టు కూర్చుంటే ఏమో ఇజ్జత్ ఉంటుందా? అట్లా మంటకు కూడా కాళ్ళు పెట్టొద్దు, కొన్ని ఉంటాయి కదా. సో అర్థమైంది కదా. సో ఇట్లా కంపోస్ట్ ఇవన్నీ కూడా మీరు చేయండి, ఎంత చేస్తారో చేయండి, అన్నీ చేసుకోండి. కరెక్ట్గా చెప్పారు. నేను అందుకే అన్నా మీరు కంపోస్ట్ చేస్తే ముందు అది చేయండి అని మొక్కుతా. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఇవన్నీ పెద్ద ఇష్యూస్ ప్రపంచం మొత్తము, మనది కాదు. అన్ని దేశాలకు ఆహార భద్రత కొరవడుతుందంటే ఇలా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ లేదు. 0.4% కంటే తక్కువ ఉన్న ప్రదేశాలు ఎక్కువ, 1%, 2% ఉన్న ప్రాంతాలు కూడా ఉండే ఒకప్పుడు, అవన్నీ పోయినాయి. సో కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీరు అది చేసి ఉంటే చేయండి. అవి కూడా చేయకుండా రైతులు తగలబెడుతురు అన్న దగ్గర మాత్రం అడ్డం పడి ఇది పని చేయండి, అంతే కదా. అట్లా తర్వాత రెండోది, ఇది వేస్ట్ కాదు. కంపోస్ట్ అన్న నువ్వు వాడకపోతే అది ఖరాబ్ అవుతుంది, ఎట్లయినా ఉంటుందా దాని బలం. వాడకుంటే ఎరువు చేసి ఆడ పెడితే ఎన్ని ఏళ్ళైనా అట్లనే పెట్టవచ్చా? ఒక 10 ఏళ్ళకి వేసుకోనీకి అవుతుందా? ఇది అట్లా పోదు. నువ్వు ఇలా ఎక్కువ ఉంటే చేసి పెట్టుకో, 20 ఏళ్ళకి వేసుకో, నీకేం లాస్ కాదు, ఇంత కూడా లాస్ కాదు. 100 ఏళ్ళు ఉండేది కదా, ఎప్పుడన్నా వేసుకో. ఎవరికైనా పంపి 1000 కిలోమీటర్లు పంపినా ఖరాబ్ కాదు. సరే, ఒకరొకరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి, అందులో కూడా కొన్ని పాయింట్లు వస్తాయి. చెప్పండి, ఇక్కడ నుంచి ఒకరు ఇట్లా ఒక్కొక్కరు చెప్పుకుంటారు. మీరు టెస్టింగ్ చేసినాకనే మాట్లాడండి. నేను బై మిస్టేక్ చెప్పినా అని చెప్తున్నా. అవి ఏదో ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి చెప్పినా. ఎగ్జాంపుల్ని పట్టుకొని మీరు పోతే నేను ఏం చేయాలి చెప్పు? అన్నిటికీ చేయాల్సిందే. మీరు లటుక్కుని వేసారు ఇట్లా అని. అది మామూలుగా మొన్న ఏదో ఇట్లా తింటున్నాం మేము బజ్జీలు, పిల్లికి వేస్తే ముడతానే లేదు. వాటికి మనం తిన్నామని అది తింటాయా ఏంది? కుక్కకి వేస్తే అంటుంది అది. మనం ఊహించుకుంటాం వేస్తే తింటే చెట్ల అన్నికి అవుతుంది. అట్లా కుక్క పిల్లి అంటే చెప్తాయి, మనకేం తెలుస్తుంది? వాటికి ఏది వేస్తే అది చేసిండు సారు, మా సారు దయ తెలిసిండు అంటే ఏం దయ తెలిసినాం దాని దంపనికే. అర్థమైంది కదా. మనకి ఏం తెలియనప్పుడు ఎందుకు అన్యాయం చేయాలి దానికి? మనం నమ్ముకొని వచ్చిన చెట్లకు కూడా అన్యాయం చేస్తాం. చేయాల్సిందే మీకు. ఎందుకంటే మీ అనుభవంలో నేను అంటున్నా, మీ ప్రాంతంలో ఒక 1000 సార్లు టెస్ట్ చేసినాక మాట్లాడండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. 1000 సార్లు చేసినాక మీకు చెప్పనీకి అవుతుంది. బయోచార్ కంపోస్ట్ కూడా అంతేనా సార్? అంతే. బయోచార్ కంపోస్ట్ మీ ఫామ్లో తేడా వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అది కూడా ఇంకో లెక్క ఉంది. ఏమవుతుందంటే మీరు ఇప్పుడు మెన్యూర్ దొరికింది మన గల్పనికి, మీకు వర్మీ కంపోస్ట్ దొరకవచ్చు, లేదా పోల్ట్రీ మెన్యూర్ దొరకవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దొరకవచ్చు కదా. ఆ కలిపినప్పుడు పవర్ చేంజ్ అవుతుంది కదా. ఆ పవర్ చేంజ్ అయిన టెస్ట్ చేస్తేనే కదా మీకు తెలిసేది. లేదు లాస్ట్ టైం నేను వేస్తే నాకు 20% బాగా వచ్చింది, ఈసారి 20% కలిపేస్తా అని లేదు. అప్పుడు వేరే ఎరువు ఉంటుంది, ఇప్పుడు వేరే ఎరువు ఉంటుంది. రెండొకటి ఇట్లా బొగ్గులో కూడా తేడా వస్తుంది. పత్తి కట్టెకు ఒక తేడా వస్తుంది, కంది కట్టెకు ఒక తేడా వస్తుంది, ఆ సర్కారు తుమ్మకు ఒక తేడా వస్తుంది, అన్నిటికి తేడాలు వస్తాయి. కాబట్టి ఎవరి ఎరువులు వాళ్ళకు ఉంటే వాళ్ళు చెక్ చేసుకొని వేయడం కరెక్ట్. లేదా ఇంకోటి చెప్తా, వాసన నుంచే మనం 1,00,000 టన్నులు చేస్తాం అనుకుందాం. బొగ్గు ఈయనే ఎరువు మనమే చేసినాం, బొగ్గు ఈయనే చేసినాం. అప్పుడైనా ఏం చేయాలి? మళ్ళీ మీ సాయిల్ ఇడికి పంపించి, లేదా ఇది తీసుకెళ్ళి మీ దగ్గరికి తీసుకెళ్ళి మీరు టెస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఒకటే ప్రోడక్ట్ అయినా భూమి వేరే కాబట్టి చెక్ చేయాల్సిందే, లేదా ఈ ప్రోడక్ట్ తేడాలు వచ్చినా చెక్ చేయాల్సిందే, తప్పది. ఇది ఎందుకంటే ఏడా కూడా రాసలేదు. అట్లీస్ట్ నేను ఈ లెవెల్లో చెప్పినందుకు ముందడుకోతుంది. ఇది నేను చెప్పకుండా మీకు 10-20 అని చెప్పింది అనుకో, నేను మాత్రం జైలుకోతా. మీరు ఒకవైనా నేనే కూర్చుంటా నేను తప్పు చేసినా అని. అందరూ అంత బుద్ధిమంతులు లేరు, కానీ నేనైతే బుద్ధిమంతుడిని. నేను ఆ మాట అందుకే చెప్పా. ఎందుకు చెప్పాలి? ఎందుకు అన్యాయం చేయాలి? చెట్లకి ఎందుకు అన్యాయం చేయాలి? చెట్లకి ఎందుకు మోసం చేయాలి? నేను అమ్ముకునేది ఉంటే నా బిజినెస్ కోసం మిమ్మల్ని మోసం చేస్తానా? 50% ఏ అంటానా? 2 బస్తాలు ఎక్కువ అమ్మాలి నా టార్గెట్లు అంటారు, చూసిర్రా? మీరు అలా అడుగుండి, ఎరువులు అమ్మేటోళ్ళను, పెస్టిసైడ్లు అమ్మేటోళ్ళను టార్గెట్ అని మాట్లాడతారు. టార్గెట్ అంటే తెలుసా మీకు? మనం బందూకు పట్టుకొని ఓ పులిని దంపనీకి ఇట్లా ఎక్కువ పెడతామా, దాని టార్గెట్ అంటారు. అర్థమైందా? మీరు టార్గెట్లా, లేకపోతే చెట్లు టార్గెటా, భూమి టార్గెటా,
ఏం టార్గెట్ అది? చెప్పినా కదా ఇంతకుముందు, మీరు చెట్టు కింద కరెక్టే చెప్పింది నేను. మీరు కొంచెం కళ్ళు మూసుకొని ధ్యానం చేసిర్రు ఆ టైంలో, నేను చూసిన. అవును అవును, నేను చెప్పినప్పుడు ఏం లేదు, ఏరియేషన్ చేసి ఇవ్వండి, చెక్ చేయండి, అది వేసి అంతే, అంతకంటే ఏం లేదు. హల్క పని. ఎక్కువ అనరబిక్ ఉన్నది టక్కున ముంచకండి. మీరు ఆ పర్సంటేజ్లు ఇప్పుడు పాత పర్సంటేజ్లు దీనికి సెట్ కావు. అదేమో ఓన్లీ అది ఇచ్చినప్పుడు మీరు ఒక ఫామ్లోకి వచ్చారు ఎంత ఇవ్వాలనేది, అది మీ రీసెర్చ్. అది ఆ రీసెర్చ్లో ఇంకో కాంపౌండ్ వచ్చినప్పుడు దీని రీసెర్చ్ మీరు కంటిన్యూ చేయాల్సిందే. బేసల్ డోస్ కిందనే రికమెండేషన్. మనం అట్లా చేసాం కదా, మన నర్సరీ పెంచే కొన్ని ప్లేస్లలో ఒక్కొక్క రేషియో మనం అంటే ఎక్కడైతే పెంచాలనుకుంటున్నామో పర్సంటేజ్, ఒక దాంట్లో 10%, ఒక దాంట్లో 20, అంటే నీకు బాగా బాగా ఫెసిలిటీ ఉన్న దాంట్లో ఎంత కలుపుతావు, ఆ రేషియోలో కలిపి మొక్కలు నాటినప్పుడు నీకు ఏది బాగా వస్తే మనం ఆ రేషియోని వాడాలని చెప్పి. అలా కాదు, ప్రొద్దున ఏం చెప్పారు స్టాండర్డ్ తమ్ముళ్ళు ఏం చెప్పారు, 50% అనేది బయోచార్, ఆ మిగతా 50% మన ఇష్టమైనట్టు మార్చుకోమన్నారు. ఘనజ జీవామృతం సగం వేసుకోండి అట్లా, నేను వద్దంటలే. యాడ్ అవుతుందా, అందులో కంపోస్ట్ యాడ్ అవుతుందా, తర్వాత ఇంకేదైనా యాడ్ అవుతుందా, దాన్ని మార్చుకోండి, మీ ఇష్టం. ఇది స్టాండర్డైజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టెస్ట్ చేయాలి మళ్ళీ, ఎక్కడ రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కొంచెం ఘనజీవామృతం యాడ్ చేయండి, ఒకటి కంపోస్ట్ యాడ్ చేయండి, వెర్మి కంపోస్ట్ యాడ్ చేయండి, ఇంకా రకరకాలు, దానికి బయో ఫర్టిలైజర్ యాడ్ చేయండి, ప్లస్ జీరో ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా. అట్లా చేసేసి ఏది వర్కౌట్ అవుతుందో, ఇప్పుడు ఒక ట్రే పెట్టారు కదా, అట్లా 4-5 పెట్టుకోండి, ఏది వర్కౌట్ అవుతుంది మీరు అనుకోండి, ఇది బాగుంది అబ్బాయి, ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందంటే దానికి వెళ్ళండి అంతే. మీకు ఖర్చు కూడా కాదు ఆ టెస్ట్లు, ఓన్లీ ఓపిక కావాలి. అందుకే నేనేమంటున్నా, మీ దాంట్లో ఏం తయారు కాండి అంటే సింపుల్ చెప్తున్నా, మీరు కూడా బతకని కోటి చెప్తున్నా విడిగా పార్ట్ టైం. మీ ఇంట్లో ఇంత జాగుంది అనుకో, షేడ్ నెట్ వేయండి, ఒక షేడ్ నెట్ వేసి పెట్టండి. పెట్టి మామూలు పాత చెక్కలు ఉంటాయి కదా, ఏమైనా లైన్ ఇట్లా పెట్టేసేయండి. పెట్టి ఏ రైతైనా సరే మీరే అమ్ముతారు అనుకుందాం, తయారు చేసి బయోచార్ కంపోస్ట్ మీరే తయారు చేసి అమ్ముతారు, స్టాండర్డ్ పర్ఫెక్ట్ అనుకుందాం. సో ఏ రైతైనా నాకు ఇంత కావాలని అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పండి అంటే, నువ్వు కొనే ముందు నీకు ఎంత కావాలనే దానికి ఒక టెస్ట్ ఉంటుందని చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు కొత్తగా హెయిర్ డై వేసుకునేటోడు కూడా ఇంత టెస్ట్ చేస్తాడు. డైరెక్ట్ హెయిర్ డై చేస్తారా ఎందుకు? ఫస్ట్ టైం వేసుకునేటోళ్ళకి ఉన్నింటికలు పోతే ఏమేమో అవుతుంది, ఇంత చేయి మీదనో ఎన్నో వేసి చెక్ చేస్తారు. అట్లా మీరేం చేయాలంటే, మీ మట్టిది ఏంటి అని చెప్పండి. మట్టి చేస్తే మీరు ఏం చేస్తారు, మీ దగ్గర ప్యాకెట్లే కదా, మీకు అయ్యే ఖర్చు ఏముండదు, రోజంత నీళ్ళుడే. దానికి 500-1000 రూపాయలు ఛార్జ్ అని పెట్టండి. కానీ ఎరువు కొంటే అది 0 అని చెప్పండి. టెస్టింగ్ వచ్చినాక నా దగ్గర ఎరువు కొంటే ఆ పైసలు ఏదైతే అన్నానో అది వాపస్ ఆ పైసలలో కలిపి నువ్వు తక్కువ చేయి అని చెప్పాలి అని. ఇప్పుడు ఇట్లా పెట్టుండు మొత్తం చెట్లు పెట్టి, ఒక కెమెరా కూడా పెట్టేయండి, మీకు కూడా టెన్షన్ ఉండదు. పిల్లి వచ్చే, కుక్క వచ్చే, కింద పడ్డది ఏదో అయితే కదా, అవన్నీ టెన్షన్లు పోతాయి. సో ఆ కెమెరా పెట్టేస్తారు, ఆ కెమెరా లింక్ కూడా వాళ్ళకి ఇవ్వండి వీలైతే, అలా పేరు రాసి ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీకు తెలుసు కదా, 15 రోజుల అది వీడియో కూడా మనకు వస్తుంది రాదా, మామూలు కెమెరాలలో కూడా ఇళ్ళల్లో. సో ఆడు ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది, నువ్వు ఇట్లా తీసి ఇట్లా పెట్టినావు, ఇట్లా తీసి ఇట్లా పెట్టినావు అనేది కూడా ఉండదు, అబద్ధం ఉండదు. అర్థమైందా? ఆడ ఏమొస్తుందో దాంతో మీరు ఎన్ని ఎకరాల కన్నా ఇన్ని ఎకరాలకు, ఇక 30% లెక్క వచ్చింది, ఎన్ని ఇంచులు 3 ఇంచులు వేయాలనుకున్నావు, ఓ ఇంత అవుతుంది నీకని ఇట్లా టక్క కొట్టి ఇట్లా చూపెడతావు. దీనికి ఎంత అవుతుంది అంటే ఇంత అవుతుంది అని చెప్తావు. పర్ఫెక్ట్ అది. అని ఓన్లీ మట్టి తెచ్చి ఇస్తుండు మనకు, హల్క పనే. అట్లా మీరు సర్వీస్ చేయొచ్చు. సాయిల్ టెస్ట్ కంటే కూడా గొప్ప సర్వీస్ ఇది. సాయిల్ టెస్టింగ్లో ఎవ్వరు కూడా ఒక రైతు ఇట్లా రిపోర్ట్ పట్టుకొని ఎక్సెప్ట్ ఆ pH 2-3 ఉంటే అవి తెలుసుకుంటారు, కానీ నిజంగా ఏం చేయాలనేది అర్థం కాదు చాలా మటుకు. అవునా కదా? అట్లా అది చేయండి. అట్లా అది ఒరిజినల్ ఫామ్లో దాని ఎందుకు టెస్ట్ చేస్తాము? నీ మసాలా తయారు చేస్తున్నావు, ఇప్పుడు పచ్చడి చేస్తావు, ఆవు పొడి ఎంత వేయాలి, నూనె ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలని ఉంటుంది, ముక్కలదైతే లెక్క ఉంటుంది కదా. ఈ ముక్కలు బొగ్గ అనుకో, మిగతా అన్నీ ఎక్కువ తక్కువ చేసుకుంటావు, అది వేరే విషయం, అంతే కదా. ఉప్పు ఎక్కువ వేస్తారు కొంతమంది, నూనె ఎక్కువ వేస్తారు, ఆవు పొడి ఎక్కువ తక్కువ వేస్తారు, అది వేరే ఉంటాయి. కానీ ముక్కలు అయితే కాలేదు, ముక్కలు అంటే బొగ్గు, మిగతాది అది. అయితే 50 ఎందుకన్నా నేను, ఏ బొగ్గు అయినా 50 ఎందుకన్నా అంటే దానికి ఒక పేరు పెట్టనీకే. అది నువ్వు ఓన్లీ 10% బొగ్గేసి 90% ఇంకేమన్నా కలుపుతా అంటే ఇంకేమవుతుందని, అందుకు 50 అనేది వచ్చింది ఇక్కడ లాజిక్. వేయనీకి లేదు, ఎట్లేస్తావు నువ్వే చెప్పు. నువ్వు
నా పొలానికి ఇంత వేస్తాను నాకు చెప్పు, నేను ఉల్టా నిన్ను అడుగుతాను, నువ్వు నీకు కలవడ్డదా, నీకు ఎవరు చెప్పిర్రు అని నేను అడుగుతా. అప్పుడు నువ్వే నాకు ఆన్సర్ చెప్పు. నువ్వు ఆన్సర్ చెప్పలేనప్పుడు, ఇప్పుడు ఎగ్జామ్ వల్ల కూడా ఎక్కువ గెస్టిమేషన్ తోటి రాయలేం మనం. ఉత్త ఊహించుకుంటూ రాయనీకి అవుతుందా పేపర్లు? జరసేపు ఏదో పిచ్చి పిచ్చి రాస్తామేం, కానీ ఎంతసేపు రాస్తాం? ఇది కూడా అట్లనే, అట్లా ఊహతోటి నడవది. మిమ్మల్ని అడిగితే ఆన్సర్ ఇవ్వాలి నాకు. మీరు ఆన్సర్ ఇవ్వకపోతే మీరు తప్పు చేస్తున్నట్టే. చెట్టు చెప్తుంది అన్న కదా, చెట్టు జర్రసేపట్లో చెప్తుంది. అది పెరుగుతూనే ఉంటుంది, 15 రోజులలో తెలుస్తుంది నీకు ఏ ఇతనం పెట్టినా. కావాలంటే ఫోటోలు చూపెడితే ఒక్కరు కాదు, దేశం మొత్తం చేస్తుర్రు. మనం ఒక్కరమే అట్లా అని కాదు. నేను ఎంతమంది ట్రైనింగ్లు ఇచ్చినా నాది ఫోన్ నిండా అవే ఉంటాయి ఫోటోలు. ఇప్పుడు మనకు పంపుతూనే ఉంటారు. మే తర్వాత 25th రోహిణి కార్తీ వస్తుంది. ఆ తర్వాతనే మనకు వేరే వేరే దగ్గర వర్షాలు కొంచెం వెనక ముందు అయినా ఆ తర్వాతనే కదా. ఇప్పుడు మనకు టైం ఉంది, అంటే 15 days లో మనం టెస్ట్ చేయడానికి ఇప్పుడు అవకాశం ఉంది మనకు. అర్థమైందా? మన భూమిలో ఎంత పర్సెంటేజ్ 1 month 1.5 month టెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఉండంగా ఎందుకు అట్లా చేస్తారు? అర్థమైందా? టైం ఉంది మన చేతిలో. ఇప్పుడు ఆసిఫాబాద్లో చూసుకుంటే జూలైలో పడతాయి. తర్వాత ఇప్పుడు ఈ ఏరియాలో చూస్తే జూన్ 12 తర్వాత వర్షాలు వస్తాయి. వికారాబాద్ ఏరియాలో కదిర్లు ఏ టైంలో వస్తాయో తెలియదు. అంటే మీరు ఆ రకంగా చూసుకొని మనం ముందే ప్రిపేర్ అవుతే మనము ఎంత మోతాదులో వేయొచ్చు మన పంటలకు అని చెప్పేసి తెలుస్తుంది. తత్కాల్ పద్ధతి లేదు ఇక్కడ మనకు. ఉంటుంది రైల్వే రిజర్వేషన్లు ఆడిడ తత్కాల్ అని 4 రూపాయలు ఎక్కువ కడితే పని అయిపోతుంది. అట్లా లేదు ఇక్కడ. చెట్టు ఒక్క రోజులో నా కోసం పెరగదు ఏం వేసినా కానీ. అవునా కదా? ఈవెన్ సాయిల్ టెస్టింగ్ ఇచ్చినా వారం రోజులు 10 రోజులు తీసుకుంటారు తాయినాలు. గంత చేయనికే కూడా గంత టైం తీసుకుంటారు. ఈ చెట్టు కదా చెప్పేది, కంపల్సరీ చేయాల్సిందే. మీకు టైం ఉంది లేదని ఎవరు అంటారు చెప్పండి ఈడు ఉన్నోళ్ళు. ఇప్పుడు మొత్తం నువ్వు ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయకుండానే పంటకు వేసి రేపు నిజంగా ఏదైనా ఇబ్బంది వస్తే అప్పుడు బాధగా మీరు ఫార్మర్ వైపు నుంచి ఇప్పుడు ఫార్మర్కి సపోర్ట్ చేయడానికి మనం ఆలోచన చేసి కొత్త తెలివి నేర్చుకొని పోయి మనం ఫార్మర్కు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. కానీ నీ సొంత ఆలోచన ఉపయోగించి ఇంత వేసేసి అని చెప్పినావు అనుకో, రేపు పంటకి ఏమైనా ఇబ్బంది అవుతే ఎంత చెడ్డ పేరు. అవునా కదా? అంటే టైం ఉంది కాబట్టి ముందస్తుగా కొంచెం చేసి రైతు ప్రతిసారి టెస్ట్ చేసి దాన్ని చేయాలంటే రైతు లేదు ఇప్పుడు నీకు భూమి మోతాదు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకు సార్ చెప్పినట్టు ఇప్పుడు మనం ఆ మోతాదులలో మనం చేయాల్సిందే. ఇది ఎక్కువ రోజులు కూడా కాదు, 10 ఏళ్ళల్లో కామ్ ఖతం అవుతుంది అని కూడా చెప్తున్నా. చాలా మటుకు రైతు చాలా ఖుషి అవుతుంది. నేను చెప్తున్నా, ఏ రైతు కూడా ప్రతిసారి టెస్ట్ అనేదానికి బాధపడడు. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూపెట్టి రికార్డు చూపెట్టండి. రికార్డు నేను చూపెట్టగలుగుతా. నేను ఉత్తా మాట్లాడతలేను. ఇంతమంది ఉండరు కదా, మీ చేతులలోనే మీ కేవీకేలు చేయనివి, మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ చేయని, మీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటేగా చేయనివి మీరు రికార్డు చేసి చూపెట్టగలుగుతారు. రికార్డు అంటే ఆ చెట్టు అంత పొడుగు పెరిగి, మా ఇంటికి రండి ఇంత అంత ఉన్నది మిద్ద మీద ఆ చెట్టు ఈ చెట్టుకి నేనైతే లెక్క కూడా లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో వేస్తున్నా కాబట్టి బొగ్గు ఎక్కువ తక్కువ అయిపోయింది. ఏదో శాతం ఉంది కానీ నీకాడ కనబడుతుంది, పువ్వులన్నా కనబడుతుంది, ఆకులన్నా కనబడుతుంది. ఇగో తులిసాకు 3 ఇంచులు ఉంది మా దగ్గర. తులిసాకు 3 ఇంచులు. నేనేం చేస్తున్నా, ఇట్లాంటి ఏది దొరుకుతుంది అన్నీ పాత బుక్కులు ఉంటాయి కదా, లాబీ జర బరువు ఉన్నాయి, ఆ బుక్ల మధ్యన పెట్టి బరువు పెట్టుకుంటూ పోతున్నా. నెక్స్ట్ టైం ఉత్తగా రాని అవన్నీ పట్టుకొచ్చి ఇట్లా చూపెట్టుకుంటే చెప్తే అప్పుడు అని వింటారు. నేను ఏం చేయాలి మరి? మీరు వినాలే కదా, నమ్మాలే కదా. మీరు చేయండి, మీరు కూడా అట్లనే చూపెట్టుండి. పెరటి తోట మీరు అన్నది పర్ఫెక్ట్. మీరు వదిలేయండి పొలాలు కూడా, పెరటి తోట రికార్డులు చేయండి మహిళల్ని ఉపయోగించి. ఉత్తరాఖండ్లో చేస్తే ఎట్లా పార్టిసిపేట్ చేసారు లేడీస్? ఈజీ కదా, పెరటి తోట అంటే పక్కనే ఉంటుంది. ఆడ కనబడితే వాళ్ళు లేడీస్ ఊకొట్టరు, అందరికీ చెప్తారు. మళ్ళీ ఊర్లోనే కాబట్టి మన సొంత వాళ్ళు కూడా పనులు తోముకుంటూ కూడా చూసి వస్తాం. అరే గడ ఇట్లా పెరిగినాయి అంటే చెట్లు బాగా పెరిగినాయి అని చెప్పి చూసి వస్తాం కదా, తెలుస్తుంది, ఊరంతా తెలుస్తుంది. ఏ టైంలోనే చేయొచ్చు మీరు, అంతేమి ఉండదు. మీరు మామూలుగా పోయండి, కొన్నిళ్ళే కదా, ఏం రోజు రోజు వస్తురా, ఫస్ట్ టైమే కదా. 15 రోజుల టెస్ట్కి ఎంత గుంస్తుంది, 1 monthకి ఎంత గుంస్తుంది? పెద్ద అది అంత మైన్యూట్ లెక్క ఆలోచనలు ఏమొద్దు. మినిమం అయితే చేయండి టెస్టు. ఆ చెప్పి టెస్ట్లో ఏది వస్తుందో అది ఓకే, అర్థమైంది కదా. ఎంతకంటే సింప్లిఫై చేసి చెప్పదు, దాన్ని కాంప్లెక్స్ చేసుకోకండి. నేను అన్ని తంబురులు చెప్తా, ఎంత తంబురులు చెప్పినా మీకు ఐడిన్ దొరికితే
ఏ బొగ్గు మంచిది ఏ బొగ్గు అంత మంచిది కాదని చెక్ చేసుకోమన్నా. ఎంత అల్కా ఉందో దొరకదా మీ కాడ? ఏ మెడికల్ షాప్ పోయినా ఉంటుంది కదా, ఒకటి ఇంత చిన్నది కొనవచ్చు కదా, కొన్ని 2 చుక్కలు వేయచ్చు కదా, చేసుకోవచ్చు. ఎన్ని టెస్ట్లని వేయచ్చుగా, రైతుల ముందరనే చూపెట్టవచ్చు. ఇట్లా పెండది చూపెట్టినా, ఇవన్నీ నీళ్ళు ఎంత గుంజితే చూపెట్టినా కదా. పోసి ఎన్ని గుంజినాయి, ఎంత శాతం గుంజినాయి నిన్న? 80 to 90. మీరు ఇమాజిన్ చేసిర్రా? ఎవరన్నా ఊహించుకుర్రా? నింపినాం కదా బొగ్గు అయితే. నింపంగా కూడా మనకు దాదాపు అదే గ్లాసులతో నీళ్ళు పోస్తే 80%కి అటు ఇటు మీద పట్టినాయా లేదా? మరి అదొక మ్యాజిక్కే కదా. అందరికి తెలుసు అంటాం, ఏం తెలుసు మనకు? పొద్దుగా లేచి ఏం తెలుసు? బొగ్గు గురించే తెలియదు మనకు. ఎందుకంటే ఇట్లా ఎవరు చెప్పలేదు, అందరూ చదువు చెప్తారు. నేను ఇవన్నీ చేపించకుండా ఓన్లీ నోరుతోటి చెప్పింది అనుకో, మీరు నమ్ముతారా? సగం మంది నిద్రపోతారు, వినరు. ఇక మీరు నిద్రపోకుండా ఎందుకు విన్నారంటే, ఏడంటాడు ఎందుకు కూర్చుర్రంటే, మీకు చాలా మటుకు మీ జీవనంలో కూడా కనెక్ట్ అయిన అంశాలు ఉన్నాయి అందులో కదా. అరే ఇది ఇంత అల్కాగా ఉంటుందా, ఇంత ఈజీగా తెలుసుకోవచ్చా అని కూడా అనిపించిందా లేదా? నేను కూడా మీకు అరటిపండు ఒలిసే పెట్టినా కదా, సింపుల్గానే చెప్పినా కదా, ట్రై చేసినా లేదా? నేను పిహెచ్డి చేసిన, నేను పలానా ఐఐటీలో అయినా, నేను అంత తీసుమార్కా అని లేడు అన్నట్టు చెప్పినా. మీకేమన్నా అనిపించిందా? మీకేమన్నా ఇంతనన్నా? చదువులు పక్కన పెట్టండి, పనికొచ్చిందే చదువు. నలుగురికి పనికొస్తే చదివినట్టు. ఎవరికి పనికి రాకపోతే ఎందుకు ఎప్పుడు డిగ్రీలు ఏలాడేసుకొని తిరగనీకే? గట్లా డిగ్రీలు పని చేస్తే అంటే నేను పచ్చనే కొట్టించుకుంటా. నేను చదివిన డిగ్రీలన్నీ ఇక్కడ పచ్చబోట్ల లెక్క ఉంటాయి. అప్పుడు అందరు ఇట్లా నమస్తే కొడతారు కదా, బాగుంటుంది. అట్లా పనికొస్తేనే కదా చదివినట్టు ఉంటుంది. అట్లనే మీరు కూడా ఒక మట్టు దిగండి, రైతు లెవెల్లో దిగండి, మట్టిలో కూర్చోండి, మట్టిలోనే చెప్పుండి, అక్కడనే ప్రాక్టికల్ చేపియండి. అట్లీస్ట్ మీరు అడగరు, ఫుడ్ ఒకటే ఖర్చు. ఇట్లా రూమ్లు, లైట్లు, ఫ్యాన్లు, ఇవన్నీ కథలు ఉంటాయి మనకు. నాకు ఇంకేమైనా అనిపిస్తే ఎట్లుందంటే, నాకు మనసులో సప్పుడు ఎవరన్నా ఒక నల్ల బస్ ఇవ్వాలి నాకు, చిన్నది నల్ల బస్ అంటే అర్థమైంది కదా, బొగ్గు బస్ అని పేరు పెట్టుకుందాం. ఆ బస్లో మొత్తము భారతదేశం మొత్తం తిరుగుకుంటా, ఎక్కడంటే అక్కడ టెంట్లు వేసుకొని పొలాలలోనే రైతులకు చెప్పుకుంటా తిరగాలి. ఉప్పు సత్యాగ్రహం ఎట్లయిందో అలాంటిది ఒక బొగ్గు మూమెంట్ కావాలి. అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నాకు అనిపిస్తుంది. కరెక్టేనా? మీకు అనిపిస్తుంది అట్లా? ఎవరికన్నా మేము పోతే వస్తారన్నా ఇంటి ఎవరన్నా? ఇక నల్ల షర్ట్లు వేసుకున్న వాళ్ళు తలకాయ ఊపుతారు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు వాళ్ళు. మన డ్రెస్ కూడా నల్లదే అవుతుంది, అద్దాలు కూడా నల్లే. మెన్ ఇన్ బ్లాక్, బ్లాక్ వాళ్ళని అయ్యాం, బ్లాక్ క్యాట్ కమాండోలు నల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు కదా. సో అట్లా ఎన్నో ఊహించుకోవచ్చు మీరు, లైఫ్లో చాలా చేయొచ్చు దీంతో. ఇది కొత్తది కదా, మీకు కాంపిటీషన్ లేరు, ఎంత చేస్తే అంత మంచిది. ఎవరున్నారు ఎప్పుడు ఇది మాట్లాడేటోళ్ళు ఊర్లల్లో? ఎవరు లేరు కాబట్టి మీ మాట వింటారు మంచిగా. ఇవి నేను చెప్పిన దాంట్లో ఎంత ఎగిరిపోయినా ఇంటికి పోతే 10% అని ఉంటుంది కదా. అంటే 2 రోజులు చెప్పింది మీరు 1 గంటనైనా చెప్పగలుగుతారు కదా, మరి అయిపోయి ఇంకేంది. నా లెక్క మీరు కూడా 3 రోజులు చెప్తే అప్పుడు నాకు ఖుషి అవుతుంది. లేవకుండా 3 రోజులు చెప్పాలి. నా ట్రైనింగ్లు 3 రోజులు ఉంటాయి, ఏదో మన కోసం డిస్కౌంట్ చేసిన. మీరు రైతులు అన్నందుకు 2 రోజులు ఓకే అన్న. చాలామంది రైతులే ఉన్నారంటే 2 రోజులు సరిపోతుంది వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకైతే 3 రోజులు పక్కా అని చెప్తాను నేను. నిజంగా వాళ్ళకి అంత ఇదిగా ఎక్కదు కదా, మట్టే ముట్టుకోలేదు. వాళ్ళకి ఏం తెలుసు? మీరు పారబట్టమంటే టక్కున పట్టిర్రు, మీకు తెలుస్తుంది అన్నీ కొన్ని. అలా తెలియదు కాబట్టి 3 రోజులు పడుతుంది మినిమం. సరే మరి మీరు ఇండ్లలోకి పోయే మూడ్లో కూడా ఉన్నట్టుర్రు. గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. తర్వాత కొండారెడ్డి రెడీ ఉంది.
వెంకటేదా ఇంటి పేరు కూడా రాయండి జరా పాపం. కంగ్రాచులేషన్స్. మహేష్ కొడంగల్ మహేష్ నీవే ఓకే మీరు కూడా ఇవ్వండి సార్. చెప్పండి ఓకే అని అనండి. మహేష్ అనండి. గోవర్ధన్ అలా కెమెరా ఉంది దానికి ఎదురుగా పోతుంది. గోవర్ధన్ బ్యాక్ సైడ్ కి రండి. ఎస్ గోపాల్ బాబా మరుదులు ఏంటంటే బాబా మరిది కదా బాబా అటు మీద పారాట కట్టడానికి వచ్చే ముందలకి స్ట్రైట్ పోతారా బ్యాక్ కి వస్తారా? కంగ్రాచులేషన్స్. సార్ ఇస్తారు తీసుకోండి. ఏ పర్వాలేదు మీరు ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. మీ చేతులు అందుకుంటే వాళ్ళకి ఆనందం. నెక్స్ట్ ఎవరు సార్? చిన్నయ్య చిన్నయ్య జరంత నవ్వే నేను ఎక్కువ నవ్వుతున్నా. నేను నవ్వి ఇట్లా అయితే నేను నొప్పిలేస్తుంటే నువ్వేమో. గుడ్ కంగ్రాచులేషన్. గోపాలకృష్ణ నెక్స్ట్. గుడ్ కంగ్రాచులేషన్స్. బ్లాక్ ఆర్మీ. దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ ఆర్మీ. కంగ్రాచులేషన్స్. కొమ్రం ఆత్రం మెత్రం. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. పి రమేష్. బ్రహ్మంజనాయ అన్నాడు. తర్వాత రాజేందర్. గుడ్ అంటారేమో కొంతమంది పాపం ఎందుకు వచ్చిందో దోమ అనే పేరు. ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. తర్వాత పి ఆంజనేయులు రెడీ ఉండండి. పి ఆంజనేయులు గుడ్ కంగ్రాచులేషన్స్. గుడ్ ఇన్నేళ్ళ నుంచి సంపాదించిన సర్టిఫికేట్లు కింద పెట్టుకున్నా ఇది మీద పెట్టుకోండి అంటున్నా. గుడ్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అన్న. నీకేనా తేలిపోయింది? మీరు నవ్వుతారని ఏదో అంటే మీరేమో జగన్మోహన్. జగన్ సప్పట్లు కూడా కొడతలేరు బాస్. ఇంత సైలెంట్గా ఉన్న వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా. కొట్టుకోండి. తీసుకోవాలి కొంచెం ఎన్నికెళ్తారా? తీసుకోండి. ఎన్ శేఖర్. కంగ్రాచులేషన్. నరసింహులు. నరసింహులు గట్టి కొట్టండి. కొట్టుండి. చేతులు దులిపినట్టన్నా కొట్టుండి. శేఖర్. ఉత్తవుడు కొడతారు కదా ఇట్లా ఇట్లా. రమేష్. గుడ్ కే నవీన్ రెడీ. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. కే బుగ్గప్ప. నవీన్. కే నవీన్. నవీన్ రెడీ ఉండండి. నవీన్ ఎవరు? నవీన్ బుగ్గప్ప ఇక్కడ ఇచ్చేసారు. చారికి ఇచ్చేసి కుమ్రా పరమేశ్వర్. కంగ్రాచులేషన్స్. గుడ్ ఇప్పుడు సపోర్ట్లు బాగుంటుంది. మనిషి కూడా కొట్టుండి జర కొట్టుండి. సో ఈ బ్యాచ్ ని ఏమంటారో చెప్పండి. బొగ్గు బ్యాచ్ కి జై. బొగ్గు బ్యాచ్ కదా, అదే బొగ్గు బంగారం బ్యాచ్. అట్లనా మరి వాడండి ఇప్పుడు. శివయ్య పాట ఎక్కడ పోయింది? కొట్టండి చప్పట్లు. లక్ష్మీనారాయణ. గుడ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ సార్. యు లక్ష్మీనారాయణ. రెడ్డి మంగమ్మ.
కంగ్రాచులేషన్. బియ్యాల లింగమూర్తి మీకు సపోర్ట్ లెక్క రావాలి ఇక్కడ. ఈ దేవరాజ్ దేవరాజ్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మారుతి రెడీ దేవరాజ్. నేను అప్పుడప్పుడు జర గట్టిగా అని ఉంటే ఏదన్నా మనసులో ఏం పెట్టుకోకండి. కాళ్ళు దాపితే ఏదన్నా ఇవి కట్టే పట్టుకుంటే ఏదో ఒకటి అంట కదా. ఏకం భీమరావు కానీ పర్ఫెక్ట్ గుర్తు సార్ నేను ఇంకా కూర్చుంటే ఏం చేస్తారో అని డౌట్, అందుకే పక్క జరగమంట. सबका प्यार सबका प्यार